రియాలిటీ. ఇలా దేశంలో నా రాష్ట్రంలో పేదవాడు అభివృద్ధి చెందాలని ఆశ జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు ఆశ అంటే పేదవాడు నాశనం అయిపోవాలి, పెట్టుబడిదారులు బలంగా ఉండాలని ఆశ చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటున్నా సార్, చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు రాజకీయాలు ఎలా ఉంటాయంటే, తమ్ముళ్ళు ఎవరైనా ఎస్సీలో పుట్టాలని అనుకుంటారా అని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఎస్సీలు సరే, ఇప్పుడు ఎన్ని ఓకే సార్. సార్ ఇప్పుడు అవన్నీ వాటన్నిటి మీద మనం మాట్లాడదాము. ఇప్పుడు మీరు బిర్రు ప్రతాప్ రెడ్డి ఆయన పేరు, ఆయన గురించి మీరు మాట్లాడారు. ఎస్, బిర్రు ప్రతాప్ రెడ్డికి సంబంధించి అప్పట్లో వచ్చినటువంటి వాదన ఏంటంటే ఆయన మీ పార్టీకి సంబంధించిన ఆయనే. సో రిజర్వేషన్ అదే చూస్తున్నాను నేను, అదే అంతా చెక్ చేశారు. ఒక్క నిమిషం. సో ఆయన కోర్టుకి వెళ్ళారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. అంటే వినరా మీరు? కాదు సార్, అంటే వినరా? ఇప్పుడు దాంతో పాటు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది 2010లో. సో దాన్ని సవాల్ చేస్తూ ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి. సరే, మీరెందుకు ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆయన కేసుకు సంబంధించినటువంటి తీర్పు మీద మరి మీరెందుకు అప్పట్లో మళ్ళీ వెళ్ళలేకపోయారు? మీకున్నటువంటి ఆ పరిమితులను ఎందుకు అక్కడ చూపించలేకపోయారు? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఏంటి 34%ని కంటిన్యూ చేసేందుకు మీరు అడ్డుకుంటున్నారా, లేకపోతే బీసీలకు మేము అన్ని పదవులు ఇచ్చామంటున్నారు? అయితే 34% మీద మీరైతే కోర్టుకు వెళ్ళరు, అంతే కదా? సార్ మేమెందుకు వెళ్తాం సార్? అటువంటి మోసపూరి దగ్గరగోళ్ళు పరిస్థితి చంద్రబాబు నాయుడు అనుకో మేము చేయలేము. 2020లోనే మేము బీసీలో 34% రావాలని కోరుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు భారతదేశం అంటే చట్టం రాకముందే చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. సార్ ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నారు, మేము బీసీలకు అది చేసాం ఇది చేశామని. బీసీలకు 3,000 కోట్ల రూపాయలతో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. సార్ కేవలం బీసీల అభివృద్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే తలచారు సార్. ఏమని? ప్రతి ఇంటిలో మా నాన్నగారి తర్వాత నా ఫోటో ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ దేశాలు ఓఎంఏ కూడా ఏదైతే కోవిడ్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి సేవలను ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు సార్. కేంద్రం మెచ్చుకున్నారు సార్. ఎన్నో అవార్డులు వచ్చాయి సార్. ఇది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు అబద్ధాలు చెప్పి లేనిపోని ఈ ఎల్లో మీడియా, ఈనాడు, ఏబిఎన్ ద్వారా పేపర్లలో ఆహా ఓహో జై ఓబీసీ జై ఓబీసీ అని అబద్ధ ప్రచారాలు తప్ప ఇంకొకటి కాదు సార్. శాసన మండలిలో సరే, ఇప్పుడు పని చేద్దాం సార్. కాదు సార్, ఇప్పుడు పని చేద్దాం మొయినుద్దీన్ గారు. సరే, గతం వదిలేద్దాం దాని గురించి. కాదు మొయినుద్దీన్ గారు, కాదు. ఇప్పుడు బీసీలకి ఇప్పుడున్న ప్రభుత్వం 34% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రకటించింది. సో మీరు కూడా బీసీల పక్షపాతం చెప్తున్నారు కాబట్టి పాపం బీసీలకి మేలు చేయాల్సిన అవసరం దాదాపు 50 నుంచి 60% ఉన్నారు. సో ఇప్పుడు తమిళనాడులో చూస్తున్నాం. తమిళనాడులో ముందు రోజు అతన్ని ఉదయనిధి స్టాలిన్ తీసుకొని పోయి అరెస్ట్ చేశారు. తెల్లారి కావేరీ జలాలకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, తర్వాత నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇద్దరు కలిసి మాట్లాడుకొని దాని మీద ఒక డెసిషన్ తీసుకున్నారు. సో ఈ 34%కి కూడా సంబంధించి మీరు ఒక ప్రకటన చేయండి వైసీపీ నుంచి. ఎస్, మేము దీనికి అనుకూలమే, దీన్ని అమలు